ఒక 5 years ఒక పాప ఉందని, ఆ పాప పేరు మీద బ్యాంక్లో ఎక్కడనో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. అవును సార్. అదే డబ్బు ఇక్కడ ల్యాండ్లో పెట్టేసిరంటే ఇక్కడ 5.5 lakh ఇక్కడ మనకు ఈ ప్లాట్లో పెట్టేసినట్టయితే ప్లాట్ వాల్యుయేషన్ పెరుగుతుంది 10 years వరకు. అవును సార్. ప్లస్ దాంతోపాటు శ్రీగంధం చెట్ల మీద ఎంతో కొంత ఆదాయం వస్తుంది కాబట్టి ఒక బోనస్ లాగా వస్తుంది. అవును. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక పాప మ్యారేజ్ టూ రిటర్న్స్ అనుకోవాలి. ఇప్పుడు ఒక 5,50,000 పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎంత వరకు రావచ్చు అప్రాక్సిమేట్లీగా చెప్పండి. నేను ఈ రోజు రేటే చెప్తున్నా సార్, రేపటిది చెప్తలేను. సరే, ఈ రోజు రేట్ క్యాలిక్యులేట్ చేసుకుందాం సార్. 30 lakhs. ఇప్పటిది క్యాలిక్యులేట్ చేసుకున్న 30 లక్షలు. అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5.5 లక్షలు తీసేసినా కూడా దరిదాపులో 24,50,000 అప్రిషియేషన్ నెక్స్ట్ కూడా రావచ్చు. అంటే 5 times పెరుగుతుంది. అంటే మినిమం చెప్తున్నా సార్, ఇప్పుడు ఉన్న ప్రైస్ మనం వేసుకుంటేనే 5 times. అంతే. ఆ 5 times వేసుకున్నట్టయితే మనకి ఆఫ్టర్ 12 years అప్రిషియేషన్ అయితే 100% వస్తుంది సార్. ఒక 13 years కస్టమర్కి మనము గ్యారంటీ అగ్రిమెంట్ ఇస్తున్నాము. మీరు డాక్యుమెంటేషన్ చూడండి, ల్యాండ్ మార్క్ కూడా అదే ఉంటుంది. ల్యాండ్ మార్క్ అదే ఉంటుంది. మీరు ఈ రోజు కాదు, మీ తరతరాలు వచ్చినా అదే ఉంటుంది. ప్లస్ డైరెక్ట్ మాకు ఎస్ఆర్ ఆఫీస్ లోనే మీరు పేమెంట్ చేయండి. ఓకే. 1950 నుంచి మనం 1950 నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మేము ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ గురించి చూసేందుకైతే ఇది ఒక బెస్ట్ లేఅవుట్ అని చెప్పుకోవచ్చు అండి. మనకి సాగర్ హైవే నుంచి చూసుకున్నట్టయితే మనకి 3 kilometers ఉంటుంది. ఏదైతే సాగర్ హైవేలో చింతపల్లి ఉంటుందో సాయిబాబా టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ నుంచి కరెక్ట్ ఎగ్జాక్ట్గా 3 kilometer డిస్టెన్స్లోనే మనకి ఫామ్ ప్లాట్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ఫామ్ ప్లాట్స్లో చూసుకున్నట్టయితే మనకి శ్రీగంధం చెట్లతో పాటు నంబర్ ఆఫ్ ది ట్రీస్ ప్లాంటేషన్ అనేది ఆల్రెడీ చేసి ఉన్నాయండి. మన ఫామ్ ప్లాట్స్ అనగానే మనకి రిజిస్ట్రేషన్ గురించి కూడా ఆలోచిస్తారండి. ఇది వచ్చేసి మనకి స్పాట్ రిజిస్ట్రేషన్లో ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. దట్టు సేల్ డీడ్ ప్లాట్స్. ఇవన్నీ కూడా ఇవి ఒక ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ వారి నెంబర్ అని మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసే ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా శ్రీనివాస్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ వచ్చేసండి ప్రాజెక్ట్ డైరెక్టర్. ఇప్పుడు సార్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసుకుంటే ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం సార్. బాగున్నారా సార్? సూపర్ సార్. సార్, నాకు ప్రాజెక్ట్ చూడగానే మనకు మొత్తం గ్రీనరీ ఉంది సార్. ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్టింగ్లో ఉన్నాం, ఆయన కూడా మంచి గ్రీనరీ అనేది కూడా మెయింటైన్ చేసిండ్రు. ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా తెలుసుకునే ముందు ఒకసారి కనెక్టివిటీస్ కూడా చెప్పండి సార్ ముందుగా. సార్, నా పేరు వచ్చేసి డాక్టర్ కొర్ర శ్రీనివాస్. ఓకే సార్. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా నేను ఉన్నాను. ఇక్కడ కేవలం మన ప్రాజెక్ట్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ నుంచి చూసుకున్నట్టయితే సాగర్ హైవే సాయిబాబా టెంపుల్ నుంచి అంటే చింతపల్లి సాయిబాబా టెంపుల్ నుంచి చూసుకున్నట్టయితే మనకు జస్ట్ 2.5 నుంచి 3 kilometer డిస్టెన్స్ లోనే ఉంది సార్. 3 అనుకోండి సార్. 3 kilometers సార్. 3 kilometer డిస్టెన్స్ మాత్రమే ఉన్నది. లొకేషన్ హైలైట్ ఏంటంటే మనకు హైదరాబాద్ కి జస్ట్ కేవలం ఒక 1 hour జర్నీ మాత్రమే ఉంటుంది. హైదరాబాద్ అంటే ఏ పాయింట్ నుంచి? మనకు బెంగళూరు గేట్, బెంగళూరు జంక్షన్ ఉంది. 12 నుంచి మనం చూసుకున్నట్టయితే జస్ట్ మనకు 1 hour జర్నీ మాత్రమే ఉంటుంది. యాచారం ఉంది. యాచారం దాటిన తర్వాత కూడా తక్కళ్ళపల్లి ఉంది. తక్కళ్ళపల్లి దగ్గర 4th city ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ అయిపోతుంది. వరల్డ్ వైజ్ గా మనకి ఇన్వెస్టర్లు వస్తున్నారు. ఆల్రెడీ అంతా మనము వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. దానికి ముఖద్వారం అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనకు తక్కళ్ళపల్లి దగ్గర కూడా రావడం జరుగుతుంది. తక్కళ్ళపల్లి నుంచి జస్ట్ మనం తక్కళ్ళపల్లి ఏదైతే మనకు 4th city ముఖద్వారం ఏదైతే ఉందో దానికి కేవలము ఒక 1/2 hour జర్నీ మాత్రమే మనకు మన ప్రాజెక్ట్ కి ఉంటుంది సార్. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ కనెక్టివిటీ రోడ్ ఎంత వస్తుంది సార్ అక్కడ నుంచి? అంటే మనకి హైవే నుంచి ఇక్కడికి 60 feet రోడ్ సార్. 60 feet రోడ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు రైల్వే జంక్షన్ అది రాబోతుంది అనమాట. ఓకే. ఎక్కడ సార్ అది? ఇది సాయిబాబా టెంపుల్ దగ్గరనే వస్తుంది. సాయిబాబా టెంపుల్ కంటే యువతలనే వస్తుంది. దాదాపు మన ప్రాజెక్ట్ వచ్చే దారిలోనే మన ప్రాజెక్ట్ కి సాయిబాబా టెంపుల్ కి మధ్యలో వస్తుంది. అది చాలా పెద్ద జంక్షన్ రాబోతుంది. అక్కడ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు 1.5 kilometers సార్. ఓకే. అంటే మనకి రైల్వే జంక్షన్ దగ్గర అయితే 1.5 kilometer 100%. ఇక్కడ నుంచి మనకి RRR ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? RRR ఇప్పుడు మనం ప్యారలల్ గా ఇటు సైడ్ చూసుకోవాలి సార్. ఇప్పుడు సాయిబాబా టెంపుల్ నుంచి
నాకు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఒక రోడ్ పోతుంది, అది 60 ఫీట్ రోడ్ పోతుంది సార్. ఓకే, అది మనకి ఇక్కడ నుంచి ఏదైతే త్రిబుల్-ఆర్ వస్తుందో, త్రిబుల్-ఆర్ కి ఈ ప్రాజెక్ట్ నుంచి మనకు కనెక్టివిటీ కూడా ఉంది సార్. ఓకే, సాయిబాబా టెంపుల్ విలేజ్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే 60 ఫీట్ రోడ్ ఉంది. ఆ కనెక్టివిటీ వచ్చేసి అంటే ఇప్పుడు రోడ్ కి ప్యారలల్ రోడ్ అనుకోవాలి. ఇక్కడ నుంచి మనకు చూసుకున్నట్టే త్రిబుల్-ఆర్ ఏదైతే ఉందో అది మనకు జస్ట్ 4.5 నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది సార్. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్లు అనుకో. 5 కిలోమీటర్. ఇది ఎన్ని ఎకర్స్ లేఅవుట్ అన్నారు సార్? ఇది 40 acres సార్. 40 acres. ఓవరాల్ ప్లాటింగ్స్ ఎన్ని వచ్చినాయి సార్? మనకు 600 ప్లేస్ ఉన్నాయి సార్. బేసిక్ డైమెన్షన్ ఇక్కడ నుంచి అప్ టు ఎక్కడ వరకు ఉన్నాయి సార్? అంటే మనకు 121 స్క్వేర్ యార్డ్ నుంచి మనకు 182 స్క్వేర్ యార్డ్ వరకు ఇస్తున్నామండి. ఓకే, 121 మినిమం అయితే స్టార్టింగ్. మినిమం 121. దాని డైమెన్షన్ ఎంత వస్తుంది సార్? డైమెన్షన్ 27-40 వస్తుంది సార్. 27-40 మంచి డైమెన్షన్ సార్ అది. అవును సార్, ఎందుకంటే అది మిడిల్ క్లాస్ టోటల్ చిన్న ఫ్యామిలీలు వాళ్ళకు సెట్ అయ్యే విధంగా మనం మినిమం వచ్చేసి మనకు 5.5 లక్షల్లో ఒక ప్లాట్ వచ్చేటట్టుగా మనం డిజైన్ చేయడం. ప్రైసింగ్ ఇప్పుడే చెప్పేశారు ఎంత సార్? 5.5 లక్షలకి 121 గజం. అవును సార్, విత్ మనకి ప్లాంటేషన్ తోటి అది దట్టు శాండిల్వుడ్ ప్లాంటేషన్. సార్ ఇప్పుడు శాండిల్వుడ్ ప్లాంటేషన్ గురించి అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మన లేఅవుట్ లో ప్లాంటేషన్స్ ఉన్నాయి. అవును, మనకి ఎన్ని ఇయర్స్ లేఅవుట్ అంటే ప్లాంటేషన్ ఎన్ని ఇయర్స్? ఆల్రెడీ మనము 3 years ప్లాంటేషన్స్ అయిపోయింది సార్. ఓకే, 3 years ప్లాంటేషన్స్ అయిపోయింది. చాలా హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. అంటే దీంట్లో ఆల్రెడీ సేల్స్ కూడా అయిపోయినాయి. సేల్స్ కూడా అయిపోయినాయి. మనకు 40% ఇంకా ప్రాజెక్ట్ మనకు ఉంది. ఇంకా రిమైనింగ్ 40% మనకి సేల్స్ కి అయితే అవైలబుల్. సరే ఇప్పుడు మనకి 3 years ప్లాంటేషన్ అన్నారు కదా, మనకి ఇది కోత వచ్చే వరకు ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుంది? అంటే కటింగ్ వచ్చే వరకు మన కటింగ్ వచ్చేసి 13 to 15 years అనేది పెట్టుకుంటున్నాం. ఓకే, 13 to 15 years. 15 years. అంటే ఓవరాల్ గా ప్రాజెక్ట్ మీదనే అప్రిషియేషన్ ఇస్తారు. ఇది మనకి ప్లాట్ వాళ్ళకి వచ్చేసి. అవును సార్, దాని గురించి కూడా చెప్పండి సార్ కొంచెం వివరంగా దాని గురించి. ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు 121 స్క్వేర్ యార్డ్లో మనము ప్రతి కస్టమర్కి ఒక 8 ప్లాంటేషన్స్ ఇస్తున్నాం సార్. ఓకే, 8 ప్లాంటేషన్. దాంతోపాటు మనకి ఏంటంటే సపోర్ట్ ట్రీస్ ఇస్తున్నాము. సపోర్ట్ ట్రీస్ అంటే మనకు థైవాన్ జామా ప్లస్ సర్వే చెట్టు ప్లస్ అదే విధంగా మనకు ప్లాంటేషన్స్ ఇక్కడ ఈ రోడ్కి లెఫ్ట్ రైట్ సైడ్ ఏదైతే ఉందో మనకి మొత్తం కొబ్బరి చెట్లు ఇస్తున్నాము. అదే ఇక్కడ ఏంటంటే సార్ టోటల్ ప్రాజెక్ట్ ఇప్పుడు దాదాపు మనం ఏంటంటే ఒక 13 years కస్టమర్కి మనము గ్యారంటీ అగ్రిమెంట్ ఇస్తున్నాము. అంటే మెయింటెనెన్స్ చేసి మేము ఏదైతే ప్లాంటేషన్ ఇస్తున్నామో ఆ ప్లాంటేషన్స్కి వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ మీద కంపెనీ ఏదైతే మెయింటెనెన్స్ ఉందో దానికి 50% తీసుకొని రిమైనింగ్ 50% ఏదైతే ఉందో ఇక్కడ ఎవరైతే ల్యాండ్ తీసుకున్నారో ఎవరైతే ప్లాటింగ్ తీసుకున్నారో వాళ్ళకి వచ్చేసి 50% ఇవ్వడం జరుగుతుంది ప్రాఫిట్ మీద. ఓకే, ఇప్పుడున్న ప్రైస్ ఎంత సార్? మనకి చెట్టు మీద మనకి ఎంత వరకు అప్రిషియేషన్ సార్? ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు గూగుల్ అనేది మన చుట్టం కాదు సార్. అవును సార్, అయితే గూగుల్లో మీ ఫేవర్ చూపించేది ఎవరికి లేదు సార్ అది. అవును, ఎందుకంటే అది మన చుట్టం కాదు కాబట్టి గూగుల్లోనే మనకు పర్ హార్డ్వుడ్ సాఫ్ట్వుడ్ అనేది ఉంటుంది. ఓకే, అంటే హార్డ్వుడ్ అంటే కట్ చేసినప్పుడు నల్లగా ఉంటుంది అనమాట. అది వచ్చేసి హార్డ్వుడ్, బయట పొర వచ్చేసి మనకు సాఫ్ట్వుడ్ వచ్చేస్తుంది. అయితే హార్డ్వుడ్ శ్రీగంధం అనేది ప్రజెంట్ మార్కెట్ ఏదైతే ఉందో మనకు 20+ ఉంది సార్. అది ఓకే, 20+ ఉంది, 20K ప్లస్. 20,000 ఉందా సార్ ఇప్పుడు? 100% సార్, అది 20,000 ఉంది. అయితే మరి సాఫ్ట్వుడ్ వచ్చేసి మనకు సాఫ్ట్ ఏదైతే ఉందో అది 7,000+ ఉంది. ఓకే, అంటే ప్రెసెంట్ మార్కెట్. ఓకే, సాఫ్ట్వుడ్ కి 7,000 ఉంది. అదే విధంగా శ్రీగంధం చెట్ల నుంచి ఎయిర్ల నుంచి వచ్చే ఏదైతే ఆయిల్ ఉందో ప్రెసెంట్ వచ్చేసి 1,00,000 పైన ఉంది సార్ ఒక కేజీ, 1 లీటర్ ఆయిల్ వచ్చేసి. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మనం చెప్పగలుగుతాం సార్ ఈ రోజు ప్రజెంట్ ఒక 13 years ప్లాంట్ ఏమైనా ఉంది, చెట్టు ఉందంటే 15 years చెట్టు ఉందంటే ఖచ్చితంగా దాని నుంచి అయితే మనకు 5 నుంచి ఒక 10 లక్షల వరకు ఆ చెట్టు మీద ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మనకు ఒక 10 years బ్యాక్ ఒక రైతు, నల్గొండ రైతు, ఆల్రెడీ కొన్ని యూట్యూబ్లలో కానీ వైరల్ అయిన వీడియోస్ మీరు కూడా చూసే ఉంటారు. ఆ మార్కెట్ ప్రకారం చూసుకున్నా కానీ బెటర్ ఇన్కమ్ వస్తుంది సార్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా అయితే మనకి ఈ ప్రైసింగ్ ఉంది 100% సార్. ఇప్పుడు ఒకవేళ కనుక ఇప్పుడు మనము ఇచ్చేది 8 ప్లాంటేషన్ ఇస్తున్నాం చిన్న ప్లాట్ లో 121 స్క్వేర్ యార్డ్ లో. అదే విధంగా 182 స్క్వేర్ యార్డ్ ఉందనుకో, అందులో వచ్చేసి మనకు 12 ప్లాంటేషన్ ఇస్తున్నాం. 12 లో 50-50, 8 లో కూడా 50-50. బట్ ఏంటంటే ఈ రోజు ఒక 15 years ప్లాంటేషన్ ఇప్పుడు ప్రజెంట్ మన మార్కెట్ లో పెడితే కస్టమర్ కి కానీ కంపెనీ కానీ ఇద్దరు షేర్ చేసుకున్న 50-50 చేసుకున్నా మనకు ఖచ్చితంగా డ్యామ్ సూర్గా చెప్పగలుగుతాను సార్ 30 lakhs 100% వస్తుంది ఒకదాని మీద. ఈ రోజు మార్కెట్
రోజు మార్కెట్ నేను రేపటి మార్కెట్ చెప్తలేను, ఈ రోజు మార్కెట్ మాత్రమే చెప్తున్నా. అయితే ఇప్పుడు ఒక డౌట్ అడుగుతాను సార్. ఇప్పుడు మనకి ఒక 121 గజాలు వచ్చేసి మనకి 5,50,000. సార్ మనకి ఆల్రెడీ ఇది ఎన్ని ఇయర్స్ ప్లాంటేషన్ అయిపోయింది? ఆల్రెడీ 3 అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 12 years అనుకుందాం సార్. 15 years, 12 to 15. సరే 12 అనుకుందాం సార్. నెక్స్ట్ 12 years లో ఇప్పుడు ఒక 5,50,000 పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎంత వరకు రావచ్చు అప్రాక్సిమేట్లీగా చెప్పండి. నేను ఈ రోజు రేటే చెప్తున్నా సార్, రేపటిది చెప్తలేను. సరే ఈ రోజు రేట్ క్యాలిక్యులేట్ చేసుకుందాం సార్. 30 lakhs. ఇప్పటిది క్యాలిక్యులేట్ చేసుకున్న 30 లక్షలు. అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5.5 లక్షలు తీసేసినా కూడా దరిదాపులో 24,50,000 అప్రిషియేషన్ నెక్స్ట్ కూడా రావచ్చు. అంటే 5 times పెరుగుతుంది. అంటే మినిమం చెప్తున్నా సార్, ఇప్పుడున్న ప్రైస్ మనం వేసుకుంటేనే 5 times. అంతే. ఆ 5 times వేసుకున్నట్టయితే మనకి ఆఫ్టర్ 12 years అప్రిషియేషన్ అయితే 100% వస్తుంది సార్. అంటే ఇది మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, అంటే పిల్లలు కానీ వాళ్ళకి జనరేషన్ అవసరం లేదు సార్, చూస్తుండగానే 10 years గడిచిపోతుంది. అదే సార్, ఇప్పుడు పిల్లలు ఉంటారు. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2nd or 5th ఏదో క్లాస్ చదువుతుంటారు, వాళ్ళ పేరు మీద కొనిపెట్టుకున్నా కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ పనికి వస్తుంది సార్. ఇక్కడ మీరు పిల్లలు అని చెప్పారు కదా, నాకు మంచి గుడ్ ఐడియా మీరు ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఒక 5 years ఒక పాప ఉందనుకో, ఆ పాప పేరు మీద బ్యాంక్ లో ఎక్కడనో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. అదే డబ్బు ఇక్కడ ల్యాండ్ లో పెట్టేసిరంటే ఇక్కడ 5.5 lakh ఇక్కడ మనకు ఈ ప్లాట్ లో పెట్టేసినట్టయితే ప్లాట్ వాల్యుయేషన్ పెరుగుతుంది 10 years వరకు. ప్లస్ దాంతో పాటు శ్రీగంధం చెట్ల మీద ఎంతో కొంత ఆదాయం వస్తుంది కాబట్టి ఒక బోనస్ లాగా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక పాప మ్యారేజ్ వరకు 2 returns అనుకోవాలి. ఇది కూడా ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మేము అనుకుంటున్నాం. అవును సార్, అది జనరల్ గా ఆలోచిస్తే అదే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సార్. ల్యాండ్ మీద ఇప్పుడు నేను 21 years సార్, ల్యాండ్ మీద కొన్ని నష్టపోయినా అని చెప్పేసి మాత్రం అనుకున్నా అయితే నేనైతే చూడలేదు సార్. కొనేటప్పుడు ఆలోచిస్తారేమో, కానీ కొన్నాక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అప్రిషియేషన్ రాదు సార్ ల్యాండ్ మీద. అంటే గ్రోత్ని బట్టి ఉంటుంది, ఏరియాస్ని బట్టి గ్రోత్ని బట్టి ఉంటుంది. మినిమం ఒక 5 years, 10 years వెయిట్ చేసింది అనుకోండి, అప్రిషియేషన్ చాలా బాగా వస్తుంది సార్. ఇంకోటి నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చాలా మంది కూడా ఆడియన్స్ కూడా చూస్తుండొచ్చు. ఓకే, దీంట్లో మెయింటెనెన్స్ మీదే అన్నారు కదా సార్. మరి ఇది కట్టింగ్స్ ఇంకా కాలేదేంది సార్? ఇది ఆల్రెడీ రోడ్ క్లీనింగ్స్ అవుతున్నాయి. ఆల్రెడీ మనకు వర్కర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఫెస్టివల్ కి వచ్చేసరి వెళ్ళిపోయారు. వచ్చేసిన తర్వాత కటింగ్ అనేది జరుగుతుంది సార్. అది పెద్ద మెయింటెనెన్స్ అనేది ఏం లేదు సార్. ఆల్రెడీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చెట్లు కదా, ప్రతి దానికి ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే ఇది మొత్తం ఎందుకంటే సార్ ఇది రెగ్యులర్ ప్రాసెస్ కాదు. ఎందుకంటే ఒకటేసారి వెంచర్ మొత్తం చేపిస్తాం. ఎందుకంటే ఈ రోజు ఏదో బొమ్మను చూపెట్టి మేము ల్యాండ్ అమ్ముతలేం సార్. అవును, ఎందుకంటే బొమ్మను చూపెట్టి ల్యాండ్ కాదు, మాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ బాగుంది. ఎందుకంటే మా మీద మమ్మల్ని నమ్మి కస్టమర్లు ఇక్కడ వస్తున్నారు కాబట్టి మేము వాళ్ళకు నమ్మకాన్ని ఇవ్వాలంటే మేము ఈరోజు ఏదో ఆడొక బొమ్మ ఈడొక బొమ్మ ఏదో చెట్లు పెడతాము, అది పెడతాము, ఇది పెడతాము అనేది అన్ని పనికిరాని మాటలు చెప్పేసి మేమేం చెప్తున్నాం. మాది ఏది ఉన్నా కానీ కస్టమర్ ఇక్కడ వచ్చేసి లైవ్గా చూసే మీరు పెట్టుబడి పెట్టండి అని అంటాం మేము. ఎందుకంటే సార్ మన షూట్ స్టార్ట్ చేసే ముందు కూడా సార్ ఇది కటింగ్ కాలేదంటే ఏం కాదండి, ఉన్నట్టు పెట్టేద్దాం అని చెప్పేసి అన్నారు. అవునవును, ఎందుకంటే సార్ మనకి మెయింటెనెన్స్ మీరు చేస్తారు కాబట్టి ఏదో ఇక మీరు వచ్చారని చెప్పేసి మేము కటింగ్ పెట్టవచ్చు సార్. ఒక 1000 రూపాయలు పెడితే కట్ చేసి పోతారు. అది కాదు సార్, అదే కాదు, అవసరం లేదు. ఎందుకంటే కస్టమర్ కి తెలుసు, కస్టమర్ ఈ రోజు ఎట్లా పెట్టాలి పెట్టుబడి అనేది కస్టమర్ కి తెలుసు. సార్ మనకి రోడ్స్ ఎన్ని ఫీట్స్ వచ్చాయి సార్? సార్ రోడ్ వచ్చేసి మనం ఇప్పుడు మనకి ఏదైతే మనం చూసుకుంటున్నామో ఈ రోడ్ వచ్చేసి ఓకే మనకు 33 feet వస్తుంది. ఓకే, ప్లస్ మనకు ప్యారలల్ రోడ్ వచ్చేసి మనము 30 feet రోడ్ ఇస్తున్నాం అనమాట. ఓకే, 33 feet రోడ్ 33 ఇస్తున్నాం సార్. మేము చాలా కూడా ఫార్మ్ ల్యాండ్స్ చూసినాం సార్. ఓకే సార్, ఫార్మ్ ల్యాండ్లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దట్టు మన వెంచర్లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఒక పాయింట్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు 2007, 2008 చూసుకున్నట్టయితే 2007-8లో బంగారం వచ్చేసి నాకు తెలిసి ఏంటంటే ఆ రోజులలో నాకు మ్యారేజ్ అయింది కాబట్టి నాకు తెలుసు 10,000కు ఒక తులం దొరికింది. ఓకే, బంగారం. ఓకే, అప్పుడు మా మామ నాకు వచ్చేసి 1,00,000 రూపాయలు పెట్టి బంగారం 10 తులాలు ఇచ్చిండు. ఆ 10 తులాలు కాస్త ఈరోజు రేటు మార్కెట్ ప్రకారం చూసుకున్నామంటే మనకు ఒక ఎంత సార్, ఒక 14 లక్షల 15 లక్షలు వేసుకోండి. 15 లక్షలు అయింది. కానీ ఆ రోజుల్లో మనకు 1,00,000 రూపాయలకు ఎకరం కూడా దొరికింది సార్. అవును సార్, హాఫ్ ఎకర్ కూడా దొరికింది. కొంచెం సిటీకి అనుకూలంగా హాఫ్ ఎకర్ కూడా దొరికింది, ఎకరం కూడా దొరికింది. కానీ 2007-8లో హాఫ్ ఎకర్ తీసుకున్న వ్యక్తి ఈ రోజు
కోటి రూపాయలు వస్తుంది సార్ ఆయన. అవును సార్. ఎకరం తీసుకున్న వాళ్ళకు కూడా కోటి రూపాయలు వస్తుంది. ఎకరం కొంచెం దూరం పోయింది, అవును. హాఫ్ ఎకర్ కొంచెం దగ్గర వచ్చింది, దాని వాల్యూ దానికి పెరిగింది, దీని వాల్యూ దీనికి పెరిగింది, కోటి రూపాయలు అయింది. అంటే బంగారం మీద పెట్టే పెట్టుబడి ఏదైతే ఉందో దానికంటే ల్యాండ్ మీద 100% పెట్టడం బెటర్. అవును సార్. ఇప్పుడు మనకు కేవలం 20 minutes డిస్టెన్స్ లోనే వరల్డ్ వైజ్ గా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇక్కడ మనకు ఫోర్త్ సిటీ అని చెప్పేసి, మనకు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి, గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి రకరకాలుగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తా ఉంది కదా. మరి రోజు రోజుకు జనాభా అనేది మనకు తెలంగాణలో పోతూనే ఉంది కదా. ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు ఊరు అవతల ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ లో పట్టేయింది, అది ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోయింది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ RRR అవుతుంది సార్. ఇంకోటి, ఇంతకుముందు మీరు గోల్డ్ కున్న ల్యాండ్ కి కంపారిజన్ చేశారు. చూసే కొంతమంది ఆడియన్స్ కి నేను కొంచెం చాలా మంది కూడా ఏమనుకుంటారు అంటే అండి, గోల్డ్ ల్యాండ్ గురించి కంపారిజన్ చేసిండ్రు అని చెప్పేసి అనుకుంటారు. యాక్చువల్గా అయితే అండి రెండు కూడా ప్రొడ్యూస్ చేయలేమండి. రెండు కూడా న్యాచురల్ రిసోర్సెస్, లిమిటెడ్ రిసోర్స్ అండి. ఈ రిసోర్స్లలో ఎవరి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఎగ్జాంపుల్గా సార్ వాళ్ళు ఇప్పుడు చెప్పారు, వాళ్ళ వాళ్ళ మామ ఒక 10 తులాస్ చేయించిన ఒక 1 lakh తోటని. అదే 1 lakh భూమి కొనిచ్చిన ఉంటే ఇవాళ కోటి రూపాయలు ఆస్తి ఉండేది సార్. అవును సార్. 15 లక్షలు ఉండే దగ్గర ఇవాళ కోటి రూపాయలు ఉండేది మీ దగ్గర. అవును సార్. సార్ మనకి ల్యాండ్ వాల్యూ కూడా ఇక్కడ మనకి గజం మీద ఎంత వస్తుంది సార్? ఓవరాల్ గా 121 గజాలకి 5.5 లక్షలు అన్నారు కదా. అంటే మనకి గజం ఎంత పడుతుంది? 4,500 సార్. అంటే అప్రాక్సిమేట్లీ 5.5 lakhs అవుతుంది. 5.5 lakhs సార్. అడుగుతున్నాను ఏమనుకోవద్దు, ఎందుకంటే సరౌండింగ్ లో లేఅవుట్స్ లో ఎంత ప్రైస్ నడుస్తుంది, మన దగ్గర ఎంత నడుస్తుంది? సరౌండింగ్ లో జస్ట్ మన రోడ్ అవతల చూసుకున్నట్టయితే పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 9,000 కి నడుస్తుంది సార్ ఆల్రెడీ. ఓకే. ఇంకా కొద్దిగా దూరం పోయినట్టయితే వాళ్ళు వచ్చేసి 10,000 కి పర్ స్క్వేర్ యార్డ్. అంటే రోడ్ దగ్గరికి వెళ్తున్నా కొద్ది ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది సార్. ఇంకోటి కూడా ఈ ప్రాజెక్ట్కి వస్తుంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం వస్తుంటే కూడా ప్రాజెక్ట్ ఎక్కడనో ఊరవతల ఒక 5 కిలోమీటర్లో 3 కిలోమీటర్లో లేం సార్, మనకి ఇళ్ళ పక్కకే ఉంది. ప్రాజెక్ట్ యొక్క లీగాలిటీ గురించి కూడా ఒకసారి చెప్పరా సార్? ఇప్పుడు ఫార్మ్ ల్యాండ్ అనగానే చాలా మంది కూడా కొంచెం అపోహ పడుతుంటారు, దాని గురించి కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే సార్, SRO రిజిస్ట్రేషన్ అవుతుంది. మనం DTCP నామ్స్ ప్రకారమే మనం రోడ్లు ఇచ్చేసినాము, మనం అన్ని విధాలుగా డెవలప్మెంట్ కి సంబంధించిన అన్ని విధాలుగా ఇస్తున్నాము. మనకి SRO రిజిస్ట్రేషన్ సార్. ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇంకోటి సార్, డాక్యుమెంటేషన్ మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తారు మీరు? లింక్ డాక్యుమెంట్స్ దాని గురించి కూడా చెప్పండి. 1950 నుంచి మనం 1950 నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. కస్టమర్ కావాలనుకున్నట్టయితే వచ్చినప్పుడు మీరు ఆ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా చూపిస్తారు? 100% పాత కస్టమర్ల డాక్యుమెంట్ కూడా చూపిస్తాం. ఓకే. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ కూడా చూపిస్తాం. ఎందుకంటే సార్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సార్ ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ వాళ్ళకి ఇది సూటబుల్ ప్రాజెక్ట్ సార్. కానీ ఇలాంటి న్యూస్లు చూసారు భయపడతారు. వాళ్ళకు మన ప్రాజెక్ట్ కి కంపేరింగ్ ఏం లేదండి. మనం ఏదున్నా కస్టమర్కి ఇక్కడ ప్లాంటేషన్ చూసే తీసుకోవాలి, డాక్యుమెంట్స్ చూసే తీసుకోవాలి. మాకు కస్టమర్లు మాకు అడ్వాన్స్గా కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేస్తున్నామో అక్కడ రిజిస్ట్రేషన్ SRO ఆఫీస్ దగ్గర వచ్చేసి మాకు డబ్బులు ఇచ్చినా మేము రిజిస్ట్రేషన్ చేస్తాం. ఎందుకంటే మా ఓన్ ల్యాండ్ ఇది. మా ఓన్ ల్యాండ్ అండి, ఓన్ ల్యాండ్ కాబట్టి మేము మా డైరెక్ట్ అమౌంట్ తీసుకొచ్చినా మేము SRO రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరే రిజిస్ట్రేషన్ చేస్తాం. కాకపోతే మనం స్లాట్ సార్ ఫలానా డేట్ అనేది స్లాట్ బుక్ చేయండి అని చెప్తే మేమే స్లాట్ చేస్తాం. అక్కడనే డబ్బులు వచ్చి ఇవ్వాలి. మాకు అడ్వాన్స్ ఏమి 1 రూపీ కూడా మాకు అవసరం లేదు. డైరెక్ట్ సబ్ రిజిస్టర్ లా బుకింగ్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుని అంతే. ఫ్లాట్ అదే రోజు రండి, మీరు ముందు రోజు వస్తారా ఎప్పుడైనా రండి. మీరు సార్ ఈరోజు మేము రిజిస్ట్రేషన్కి వస్తున్నాం అంటే మేము అందుబాటులో ఉంటాం. సార్ ఇంకో డౌట్ కూడా అడుగుతాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఫార్మ్ ప్లాట్స్ ఇవన్నీ కూడా మనకి ప్లాట్ కి నంబర్స్ లేవు సార్. అక్కడక్కడ మనకి మెయిన్ రోడ్స్ లోనైతే మనకి ప్లాట్ నంబర్స్ కనబడుతున్నాయి మన జంక్షన్ లో. ఇది ఇప్పుడు నా ప్లాట్ అనుకుందాం, మనకి ఇదే రిజిస్ట్రేషన్ చేస్తారా లేకుంటే ఇంకెక్కడైనా చేస్తారా? లేదు సార్, అట్లా ఏదైతే ఒకటి సార్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకు 50% ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇంకో 10% ఏంటంటే రిజిస్ట్రేషన్ కావాల్సి ఉన్నది. ఇంకో 40% ప్రజెంట్ ఉన్నది మా దగ్గర. ప్రజెంట్ అంటే ఎవరికి ఏ ప్లాట్ నెంబరింగ్ తో సహా ఇస్తాము. ఏ ప్లాట్ కి ఆ నెంబర్ ఇచ్చేసినామంటే ఆ నెంబర్ ఆల్రెడీ మనకు
డాక్యుమెంటేషన్ లో మనకు ఓకే చూపిస్తుంది. చూపిస్తున్నాము. ఈడ సైట్ దగ్గర ఒకసారి ఆ ప్లేస్ ఒకరికి చూపెట్టినామంటే ఇంకొకరికి చూపెట్టడానికి లేదండి. ఇది వేరే కంపెనీకి మీరు కంపేర్ చేయకండి. అంటే ఏం లేదు సార్, నేను కంపారిజన్ చేస్తలేను, నేను ఒక ఆడియన్ గా కొన్ని డౌట్స్ అడుగుతున్నాను. అదే 100% సార్. మేము చెప్తున్నా కదా సార్, ఒకటే మీకు కావాల్సిన ప్రూఫ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్లాట్ అంటే ఈ ప్లాటే, మీరు డాక్యుమెంటేషన్ చూడండి. ల్యాండ్ మార్క్ కూడా అదే ఉంటుంది. ల్యాండ్ మార్క్ అదే ఉంటది. మీరు ఈ రోజు కాదు, మీ తరతరాలు వచ్చినా అదే ఉంటది. ప్లస్ డైరెక్ట్ మాకు ఎస్ఆర్ ఆఫీస్ లోనే మీరు పేమెంట్ చేయండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి అయితే పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. ఫ్రూట్ ప్లాంటేషన్తో పాటు మనకి శ్రీగంధం ప్లాంటేషన్ అన్నది కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి వాళ్ళ ఫ్యామిలీతో, అంటే మీ ఫ్యామిలీతోటే రండి, చూసుకోండి, దరిదాపులో ఉన్న లేఅవుట్స్ని కంపారిజన్ చేసుకోండి. ఒకసారి సార్ వాళ్ళ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు దగ్గరుండి కూడా ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.